నమస్తే. కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్ చట్టం, అలాగే రాష్ట్రంలో ఇస్తున్న సన్న బియ్యం, అలాగే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగారు పేరుతో అడవిలలో మావోయిస్టులను అందరిని కూడా చంపుతా ఉంది. అది మెయిన్ పిన్‌గా చూసుకుంటే ఇటు పేద ప్రజలను చంపుతుందని చెప్పేసి సిబిఐ పార్టీ కావచ్చు, సిబిఐ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. మాట్లాడదాం వీటన్నిటిపైన మనతో పాటు మాట్లాడడానికి సరూర్ నగర్ కార్పొరేటర్, బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే. చెప్పండి మేడం, వక్ఫ్ గురించి ఎవరైనా మాట్లాడారంటే అది ఫస్ట్ బీజేపీ పార్టీ నుంచి ఆడ చట్టం అయిన తర్వాత మళ్ళీ మీరే మాట్లాడారు. చెప్పండి మేడం, మాకు కూడా ఆల్రెడీ చూసినాము. ఇంకోసారి వక్ఫ్ అంటే ఏంది, అసలు ఎట్లా చూస్తారు మీరు? అంటే వక్ఫ్ బిల్ పాస్ కాగానే నాకు ఒక జెన్యున్ క్వశ్చన్, ఒక బాబు తను వచ్చేసి, వద్దమ్మా ఇట్లా మీరు వక్ఫ్ బిల్ పాస్ చేసిండట కదా, ముస్లిమ్స్ కి ఉన్న భూములంతా మీరు లాగేసుకుంటున్నారంట కదా, ఇది ఎక్కడ న్యాయం అని అడిగాడు. అంటే అట్లా కాదు బేట, యాక్చువల్ గా స్టోరీ ఇది అని చెప్పి ఆ రోజు తనకు వివరించిన. యాక్చువల్ గా వక్ఫ్ బోర్డ్ భూములు అంటే అవి ప్రార్థనా స్థలాలకి ఎవరైనా మీ పూర్వీకులు, అంటే అప్పుడు మన దేశం నుంచి కొంతమంది ముస్లిమ్స్ అందరూ పాకిస్తాన్ కి వెళ్ళిపోయారు. ఆ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములన్నిటిని మీకోసమే వాడుతాము, మీ ప్రార్థనా స్థలాలకు, మీ కబ్రిస్తాన్లకు మీకు ఉపయోగపడంగానే వాడతామని చెప్పి ఆ రోజు జవహర్ లాల్ నెహ్రూ గారు వక్ఫ్ బోర్డ్ అన్నది పెట్టారు. వక్ఫ్ బోర్డ్ అనేది చట్టం స్టార్ట్ చేసి దాంతో పాటుగా కొంతమంది నాయకులను కేర్ టేకర్ లాగా దానికి పెట్టారు. వేల ఎకరాల భూమి ఇన్ని సంవత్సరాల నుంచి పెరుగుతూనే పోతుంది. అంటే ఒకప్పుడు తక్కువగా, అంటే అప్పట్లోనేమో 8 లక్షల ఎకరాలు ఉన్నది కొన్ని సంవత్సరాల క్రితం, ఇప్పుడు 9 లక్షల ఎకరాలకి పోయినా కూడా ఇంకా కూడా దానికి ఆస్తి పన్ను గాని ఏమీ ఉండదు. మీరు చూసుకుంటే వక్ఫ్ బోర్డ్ దానికి జీతాలు కూడా గవర్నమెంటే కడుతుంది, మద్రాసాలలో పనిచేసే వాళ్ళకి గవర్నమెంటే కడుతుంది, మళ్ళీ వాళ్ళకి ప్రాపర్టీ ట్యాక్స్ ఉండదు, కరెంటు బిల్లులు ఉండయి, వాటర్ బిల్లులు ఉండయి, వాళ్ళ జీత భత్యాలు కూడా గవర్నమెంటే కడుతుంది. మళ్ళీ వేల ఎకరాల ప్రాపర్టీస్ ఉన్న వక్ఫ్ బోర్డ్ లో ఆ ఆస్తులన్నీ ఏమైతున్నాయి, ఆ పైసలన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఇప్పటికీ కూడా పేద ముస్లిం ప్రజలు అదే మురికి కాలువలలో బతుకుతున్నారు, అదే మెకానిక్ల లాగా కూరగాయల బండులు నప్పుకుంటూనే ఉన్నారు. మళ్ళీ మీ వక్ఫ్ బోర్డ్ మెంబర్లు మాత్రం మీరు ప్లేన్ల షికార్లు చేస్తున్నారు, మీరేమో రాజమహల్లలో బ్రతుకుతున్నారు, మీరు ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు, మీ ఆస్తు పన్నులు మాత్రం మీ ఆస్తులు పెరుగుతున్నాయి. పేద ప్రజల జీవితాలు ఎందుకు మార్పు రావట్లేదు అన్నది మేము ప్రశ్నించినాం. లేదు కానీ వక్ఫ్ బోర్డు వల్ల పేదల ముస్లింల యొక్క మనోభావాలు కావచ్చు, ముస్లింల యొక్క హక్కులని కాలా రాస్తుంది బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి ఓవైసీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అది కేవలం ఓవైసీ వాళ్ళే మాట్లాడుతున్నారు. ఎవరైతే దాని వల్ల నష్టపోతున్నామో అని భయపడుతున్నారో వాళ్ళు మాత్రమే భయపడుతున్నారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి, గత 60 సంవత్సరాల నుంచి దాంట్లో ఏదో ఒక గుంట లాగా కూర్చొని ఆ దాంట్లో నుంచి వచ్చే మొత్తము డబ్బులు వాళ్ళే తినుకుంటూ వాళ్ళు ఎదుగుతున్నారు. కాబట్టి వాళ్ళకు అన్యాయం అవుతుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఏ ఒక్క పేద ప్రజలు వచ్చి బయట మాట్లాడలేదే. నేను ఇవాళ చూపిస్తా, మా డివిజన్ లో కూడా ముస్లిం సోదరులు ఉన్నారు, వాళ్ళు ఒక్కరు కూడా తప్పుగా దాని గురించి మాట్లాడలే. ఓవైసీ వాళ్ళు మాత్రమే రెచ్చగొట్టే తోరని, వాళ్ళకి ఇక ముందు నుంచి అలవాటే. అప్పుడు ఆర్టికల్ 370 వస్తేనేమో అగ్నిగుండంగా మార్చేస్తాము, మొత్తము బస్సులను తగలబెడతాము, అది ఇది అని చెప్పి అప్పుడు రెచ్చగొట్టింది. అప్పుడు కూడా ఏం కాలేదు. సిఏ అప్పుడు అన్నారు, అప్పుడు ఏం కాలేదు. రామ జన్మభూమి అన్నారు, అప్పుడు ఏం కాలేదు. ట్రిపుల్ తలాక్ అన్నారు, అప్పుడు ఏం కాలేదు. అందరూ కూడా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు వక్ఫ్ చట్టం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా పేద ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. ఇక బడా బాబులకి వాళ్ళ ఆస్తులు ఎక్కడ పోతాయో, వాళ్ళ స్కాములు ఏడ బయట వస్తాయో, వాళ్ళ నిజ స్వరూపం బయటకు వస్తుంది అని చెప్పి వాళ్ళు మాత్రమే భయపడుతారు. లేదు, ఈ వక్ఫ్ వల్ల చాలా మంది పేద ప్రజలు, పేద ముస్లింస్ ఎవరైతే వాళ్ళందరూ బాగుపడతారు. వాళ్ళందరి కోసం ముందు వాళ్ళు కిరాయి కట్టలేని స్తోమత ఉంటే వాళ్ళకి వక్ఫ్ కింద వాళ్ళకి మేము సేవ చేస్తున్నామని చెప్పేసి ఓవైసీ బ్రదర్స్ చెప్తారు కదా. సేవ చేస్తుంటే నేను అనేదే కాదు, బీజేపీ, నరేంద్ర మోదీ, ఆకుల శ్రీవాణి ఇవన్నీ పక్కన పెట్టేయండి. మీరే చాంద్రాయన్ గుట్టకి పోండి, ఓల్డ్ సిటీకి పోండి. చాంద్రాయన్ గుట్టల ఒక పెద్ద గుట్ట మీద ఓవైసీ వాళ్ళ ఇల్లు ఉంటది. వాళ్ళ ఇంటి కింద వాళ్ళ పక్క గల్లీలా మురికి కాలువల ప్రజలు బ్రతుకుతున్నారు. ఒక్కొక్క చిన్న రూమ్ లల్లా 10-15 మంది ఉంటారు. వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు అని అంటే, వాళ్ళకి పాపం జీవనోపాధి ఉండదు కాబట్టి మెకానిక్ల దగ్గర, పండ్ల బండి, కూరగాయ. అంటే పేద ముస్లిం ప్రజలు నీకు ఓట్లు వేయాలి, వాళ్ళను నువ్వు దమ్కి ఇస్తావు, వాళ్ళని భయపెడతావు, వాళ్ళ ఓట్లు నువ్వు తీసుకొని నువ్వేమో రాజు అవుతావు. కానీ ఆ పేద ప్రజలు మాత్రం అదే మురికి వాడలో బ్రతకాలి, అదే గుంటల రోడ్ల మీదనే వాళ్ళు నడవాలి, అదే చదువు లేకుండా ఏమీ లేకుండా మెకానిక్ షాప్లలోనే వాళ్ళు పనిచేయాలి. ఎట్లయితది? ఇది న్యాయం ఎక్కడైతుంది? నిజంగా కూడా పేద ముస్లిం ప్రజల మీద నీకు నమ్మకం ఉండి, వాళ్ళ గురించి నీకు ప్రేమ ఉంటే వాళ్ళను మంచిగా చేయి. పొద్దున్న లేసి అసెంబ్లీలలో, పార్లమెంట్లలో గత 40 సంవత్సరాల నుంచి చూస్తున్న డ్రామానే చూస్తాం. మీరు మాకేం చేసిండ్రు, మీరు మాకేం చేసిండ్రు, మళ్ళీ వీళ్ళే అధికారంలో ఉంటారు, వీళ్ళే అధికార పార్టీ తోటి దోస్తానా చేస్తారు ఎప్పుడైనా మన రాష్ట్రంలో. అయినా మీరు రోడ్లు వేయలే, మీరు నమ్మరు. జిహెచ్ఎంసీ కౌన్సిల్ లా మాకు లైట్లు లేవు, మాకు చెత్త ఎత్తుతలేరు, మాకు రోడ్లు వేసారు, గవి కూడా అడుగుతారు. 40 సంవత్సరాల నుంచి మీరు ఉన్నారు.
మీ చేతి కింద వక్ఫ్ బోర్డు భూములు ఉన్నాయి, అధికార పార్టీ మీ చేతి కింద ఉంది, మళ్ళీ అయినా ఎందుకు చేస్తలేదు? అంటే కేవలం ఏమంటారు, ధమ్కి ఇచ్చి బతకడమేనా, స్టైల్ చూపించడమేనా, మాట్లాడడమేనా? అది కాదా? ప్రణాళికాబద్ధంగా మీరు ఎందుకు పనిచేయట్లేదు? సో ఇప్పుడు వక్ఫ్ చట్టం తీసుకొచ్చింది సో బీజేపీ. సో వక్ఫ్ చట్టం చెట్టు ముస్లిం సంబంధించి భూములు ఏవైతే వక్ఫ్ కింద భూములు ఏవైతే అవన్నీ లాక్కునే ప్రయత్నం చేస్తుంది. సో పేద ముస్లిం ప్రాపర్ గా న్యాయం చేస్తుందా అని చెప్పేసి కూడా రైజ్ అవుతుంది ఒక క్వశ్చన్. ఇన్ని రోజుల నుంచి వక్ఫ్ భూములు ఏవైతే ఉన్నాయో బీజేపీ ఏమి ముట్టుకోలేదు కదా, అవన్నీ కూడా వాళ్ళ చేతిలోనే ఉన్నాయి కదా. గత 60 సంవత్సరాల నుంచి అంటే కాంగ్రెస్ హయాంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు, దాని తర్వాత వక్ఫ్ బోర్డు ఎవరైతే ఉన్నారో ఆ మెంబర్స్ తోనే చేతిలో ఉన్నాయి. మళ్ళీ ఆ రోజు వాళ్ళు ఎందుకు న్యాయం చేయలేదు? ఆ రోజు ఎందుకు ఒక్కరికి కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు? ఈ రోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని చెప్పి పాపం పేద ప్రజలు రోడ్ల మీద చుట్టూ తిరుగుతుంటారు, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, మీ సేవల చుట్టూ తిరుగుతున్నారు. మళ్ళీ మీరు వాళ్ళకి ఎందుకు కట్టట్లేదు? మేము ఒక్క రూపాయి కూడా హిందువులకి ఇవ్వమని మేము అడగట్లే. వక్ఫ్ భూములు సరే అవి మీవే, కేవలం ముస్లిమ్స్ కి చెందుతాయి అని చెప్పి మీరు క్లెయిమ్ చేసినప్పుడు ఆ ముస్లిమ్స్ నన్నా మంచిగా చెయ్యండి. వాళ్ళు ఎందుకు ఎవరో ఒకరు వచ్చి మాకు ఒక దానం చెయ్యాలని ఎందుకు ఎదురు చూపుతూ ఉండాలి? మీరే హ్యాపీగా చెయ్యండి. చేయలేకపోతే ఆఫ్టర్ డిఫెన్స్ అండ్ రైల్వేస్ వక్ఫ్ దగ్గరనే ఉంది. అంబానీ అదానీ మీద పొద్దున్నేసి కాంగ్రెస్ వాళ్ళు ఏడుస్తారు, వాళ్ళ దగ్గర కూడా అంత భూమి లేదు, వక్ఫ్ బోర్డు దగ్గర ఉంది. అదే అయోధ్య రామ మందిరం కడతానేమో ఎందుకు అన్ని ఎకరాల భూమి మీరు ఖరాబ్ చేస్తున్నారు అని చెప్పి అప్పుడు కోర్టుకెళ్ళి కొట్లాడిన వాళ్ళు ఈ రోజు వేల ఎకరాల లక్షల ఎకరాల భూమి ఉంది వక్ఫ్ దగ్గర, అది పేద ప్రజలకు ఎందుకు చెల్లట్లేదు అని చెప్పి ఎందుకు పోరాడట్లేదు? అంటే వాళ్ళ ద్వంద్వ వైఖరి ఏందో ఆడనే కనిపిస్తుంది. సెక్యులరిజం పేరు మీద, రాజ్యాంగం పేరు మీద ప్రజలను ఎవరన్నా మోసం చేస్తున్నారా అంటే సూడో సెక్యులర్ పార్టీలు, మమతా బెనర్జీ, లల్లు ప్రసాద్ యాదవ్ లాంటోళ్ళు, స్టాలిన్ లాంటోళ్ళు, మన కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, వీళ్ళు మాత్రమే ఈ రోజు దేశంలో ప్రజలను ముందుకు రాకుండా, ప్రజలను చదువుకోకుండా, వాళ్ళు బాగుపడకుండా చేస్తున్నారంటే వీళ్ళే. సో ఇప్పుడు ఈ వక్ఫ్ చట్టం వల్ల సో మన హైదరాబాద్ లో మీరు అన్నట్టు చంద్రన్ గుట్ట ఇవన్నీ ఈ వీడియోస్ కూడా చాలా మంది ముస్లిం చూస్తుంటారు. సో వాళ్ళందరూ కూడా న్యాయం జరుగుతుంది అంటారా? డెఫినెట్ గా న్యాయం జరుగుతుంది. నేను ఇంకొకటి అడుగుతున్నానండి, మాట్లాడితే ఓవైసీ బ్రదర్స్ వచ్చి మాకు అన్యాయం జరుగుతుంది, ముస్లిం ప్రజలకు అన్యాయం జరుగుతుంది అంటే ఏం అన్యాయం జరుగుతుంది? మళ్ళీ ఇన్ని రోజుల నుంచి వక్ఫ్ చట్టము నీ దగ్గరనే ఉండే, వక్ఫ్ బోర్డు నీ దగ్గరనే ఉండే, వేల ఎకరాల భూములు నీ దగ్గరనే ఉండే, లక్షల కోట్ల రూపాయలు నీ దగ్గరనే ఉండే, ఆ రోజు న్యాయం జరగలేదు ఎందుకు? ఈ రోజు అన్యాయం అయిపోతున్నావు. ఏం అన్యాయం జరుగుతుందో ఒక్కసారి ఓపెన్ గా పబ్లిక్ గా చెప్పండి. మాకొద్దు, బీజేపీ ప్రభుత్వానికి చెప్పకండి, బీజేపీ గవర్నమెంట్ కి చెప్పకండి, ఎవరికి చెప్పకండి. మీరు మీ పేద ముస్లిం ప్రజలను కూర్చోబెట్టుకొని వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి, అయిపోతుంది. సో ఇంకోటి మేడం, ఈ వక్ఫ్ గురించి మనం పక్కన పెడితే, సో ఇప్పుడు కేంద్రంలో నరేంద్ర మోదీ చాలా సందర్భంలో అచ్చే దిన్ ఆయంగే గరీబీ హటాయింగే అని చెప్పేసి చెప్తారు. అలాంటిది ఇప్పుడు మనం చూసాం రీసెంట్ గా, సో మన క్రూడ్ ఆయిల్ పైన కూడా 2 రూపాయలు పెంచారు. అలాగే మన గ్యాస్ సిలిండర్, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ 50 రూపాయలు పెంచారు. సో దీనివల్ల పేద ప్రజల మీద భారం పడుతుంది అండ్ రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా ఇన్ని కోట్ల బడ్జెట్ పైన కూడా భారం పడుతుంది అని చెప్పేసి కూడా వస్తుంది. సో ఎందుకు అట్లా, ఎందుకు పెంచుతా ఉన్నారు? గరీబీ హటాయింగే అని చెప్పి మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకున్న నారాది. గరీబీ హటాయింగే అని చెప్పి గత 60 సంవత్సరాలు వాళ్ళే చెప్పారు. కనీసము ఆ పేద ప్రజల ఇంట్లలో ఒక టాయిలెట్లు కట్టాలి, వాళ్ళకు ఒక గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలి, ఒక నల్ల కనెక్షన్ ఇవ్వాలి అన్న కామన్ సెన్స్ కూడా లేకుండా వాళ్ళు పాలించారు. అదే నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత అధికారంలోకి టాయిలెట్స్ కట్టారు. వాళ్ళకంటూ ఒక సగౌరవంగా వాళ్ళు ఉండాలి మహిళలు అని చెప్పి వాళ్ళకి టాయిలెట్స్ నిర్మించారు. దాని తర్వాత గ్యాస్ ఫ్రీ ఇచ్చారు. దాని తర్వాత ఎలక్ట్రిసిటీయే కానీ, మంచినీళ్ళ విషయాలలో కానీ అన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో సహా అక్కడ రాష్ట్రంలో ఏ అధికారంలో ఎవరున్నా సరే అని చెప్పి చేయూతను అందించింది కేంద్ర ప్రభుత్వం. నరేంద్ర మోదీ గారు ఒకప్పుడు మన దగ్గర ఉన్న డెవలప్మెంటే కానీ అవన్నీ కాదు, ఈ రోజు కంపేర్ చేస్తే మన లైఫ్ స్టైల్ కూడా చాలా మటుకు పెరిగింది. ఇక క్రూడ్ ఆయిల్ విషయం అవన్నీ అని అంటే ఇంటర్నేషనల్ స్టాట్స్, ఇంటర్నేషనల్ ట్రేడ్ ని బట్టి ఉంటది కాబట్టి ఆ ఫ్లక్చుయేషన్స్ అన్నది అది కామన్. మన రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఏమి చేస్తుంది అంటే నేను ఈ రోజు ఛాలెంజ్ గా చేసి చెప్తున్నాను, ఒక బీజేపీ కార్యకర్తగా కాదు, మన స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు మన దేశం మంచిగా అయ్యింది, మన దేశం పేరు మొత్తం ప్రపంచ వ్యాప్తంగా పోయింది అని అంటే దానికి కారణం నరేంద్ర మోదీ గారు. సో ఇంకో విషయం మేడం, రాష్ట్ర ప్రభుత్వం సో అన్ని రేషన్ షాప్స్లలో సన్న బియ్యం ఇస్తాను. సో మీరేమో ఆ సన్న బియ్యం ఇస్తుంది మోదీ గారు అని చెప్పేసి చెప్తాను, కానీ రాష్ట్ర ప్రభుత్వంలో లేదు, రాష్ట్రంలో పండిస్తున్న బియ్యం సో మేమే ఇస్తున్నాం, మేము నరేంద్ర మోదీ ఫోటో ఎట్లా పెడతామని చెప్పి బండి సంజయ్ గారు కూడా నరేంద్ర మోదీ ఫోటో పెట్టాలని మేము ఎట్లా పెడతామని చెప్పేసి కూడా వాళ్ళు అడుగుతారు. సో మీరేం తెలియని వాళ్ళు మాట్లాడే మాటలు అవన్నీ.
ఒక స్థాయిలో ఉంటూ, రాజకీయంలో ఉంటూ, ప్రజలకు నిజం చెప్పే పొజిషన్‌లో మీరు ఉంటూ, ప్రజలను అన్యాయం చేస్తున్నారన్న దాన్ని నేను రిజల్ట్‌గా కూడా ఖండిస్తున్నాను. హ్మ్. ఈ రోజు నిజంగా గూడా బియ్యము 80% బియ్యము అందులో వాటా రేషన్‌లో వాటా అన్నది కేంద్ర ప్రభుత్వంది ఉంటది. అదెట్లా ఉంటదంటే, ఈ రోజు రైతు పండించే పంట దగ్గర నుంచి ఆ సేకరణ, దాని తర్వాత వాటిని నిల్వలు పెట్టడము, దాని తర్వాత వాటిని ఈక్వల్‌గా రాష్ట్రానికి డిస్ట్రిబ్యూట్ చేసేయడం వరకి హ్మ్. ఈవెన్ ట్రాన్స్‌పోర్ట్ గూడా కంప్లీట్‌గా గూడా కేంద్రమే చేస్తది. కేంద్రం వాటానే ఉంటది అందులో. హ్మ్. కానీ ఒకటి స్వాగతించాల్సిన విషయం ఏందంటే, దొడ్డు బియ్య పంపిణీ నుంచి సన్న బియ్యం పంపిణీ అన్నది రాష్ట్రం నిర్ణయించింది. హ్మ్. సన్న బియ్యం ఇస్తానని జెప్పి రాష్ట్రం చెప్పిన తర్వాత దాని వాటా ఏదైతే ఉందో ఆ వాటా కేంద్ర ప్రభుత్వమే ఇస్తది. అది నిజం. హ్మ్. అది నిజం గాదు అనంటే నేను ఛాలెంజ్‌కి ఒప్పుకుంటున్నాను. నేను డిబేట్ చేస్తా ఆ విషయంలో. హ్మ్. అది నిజం. హ్మ్. రైతు పండించే దగ్గర నుంచి రేషన్ షాప్‌లకొచ్చేంత వరకి గూడా కేంద్ర ప్రభుత్వమే దాన్ని హ్మ్. మొత్తం గూడా చూసుకుంటది. హ్మ్. కాబట్టి 80% వాటా కేంద్రందే ఉందని నేను క్లెయిమ్ చేశాను. హ్మ్. కాదు అని ఎవరన్నా కాంగ్రెస్ లీడర్‌లు అంటే వాళ్ళు రమ్మనండి నేను మాట్లాడతా. సో ఇదే కాంగ్రెస్ లీడర్స్ అంటారు. సో 80% మీద ఉన్నప్పుడు సార్ దేశమంతా కూడా ఎందుకు ఇస్తలేరు సన్న బియ్యం? ఓన్లీ మా రాష్ట్రంలోనే ఇస్తున్నాం కదా అని వాళ్ళు నేను చెప్తారు. అందుకే చెప్తున్నా. రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకుంటది. హ్మ్. రాష్ట్ర ప్రభుత్వము నా దగ్గర ఇన్ని జనాభా ఉంది. రేషన్ కార్డ్ హోల్డర్స్ ఇంతమందున్నారు. వీళ్ళు అన్నం తింటారు. హ్మ్. అన్నం తినే వాళ్ళకి బియ్యం పంపిణీ చేస్తది. హ్మ్. అదే ఫర్ ఎగ్జాంపుల్ రొట్టెలు తింటారు. గోధుమ పిండి వాటిని పంపిణీ చేస్తది. ఏ ఒక్క స్టేట్‌కి ఏ ఆహారపు అలవాట్లుంటే ఆహారపు అలవాట్లతో పాటు ఇంత జనాభా మాకుంది అని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేసిన తర్వాత హ్మ్. కేంద్రంలో ఉన్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హ్మ్. అలాగే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సర్వీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రాష్ట్రానికి ఇన్ని క్వింటల్స్ బియ్యం పంపియాలి, ఇన్ని క్వింటాల పిండి పంపియాలి హ్మ్. అని చెప్పి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకొని దాంతో పాటుగా వాళ్ళ దగ్గర గోడౌన్లలో ఎంత నిలువ ఉంది, హ్మ్. నిలువ పెట్టుకోవడానికి కారణం ఏందంటే ఈ రోజు నీళ్లు వర్షాలు పడుతున్నాయి, పంట పెరుగుతుంది. కానీ అదే ఒకవేళ వర్షాలు లేనప్పుడు మనకేమన్నా ఏమంటారు డ్రాట్ సీజన్ వచ్చినప్పుడు పంట హ్మ్. పండకపోతే ఆ సమయంలో కూడా రైతులకే గాని ప్రతి ఒక్కరికి కూడా కడుపు నిండా తిండి ఉండాలి కాబట్టి నిల్వలనేవి చూసుకుంటాయి. అవన్నీ చూసుకోవాల్సింది కేంద్రమే. హ్మ్. కేంద్ర ప్రభుత్వం చూసుకుంటది. కాబట్టి డిఫరెన్స్ ఉంటది. అరే మీరు రాష్ట్రాలల్ల సన్నబియ్యం ఇయ్యట్లేదంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తది. హ్మ్. నేను అది స్వాగతిస్తున్నాను. హ్మ్. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇన్ని రోజుల నుంచి మాకు దొడ్డు బియ్యం ఇస్తున్నారు. వద్దు ప్రజలకు సన్న బియ్యం పంపించండి అని ఆయన చెప్పాడు కాబట్టే పంపించారు. హ్మ్. అలాగే అన్ని రాష్ట్రాల వాళ్ళు చెప్తే అన్ని రాష్ట్రాలలో పంపిస్తారు. ఇట్ డిపెండ్స్. అంటే నీ దగ్గర స్టోరేజ్ ఎంతుంది? హ్మ్. నువ్వెంత ఇవ్వాలి? హ్మ్. నిల్వలతో పాటు నీ డిస్ట్రిబ్యూషన్‌ని కూడా చూసుకొని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. రైట్. సో ఇంకో విషయం మేడం, ఈ బీజేపీ పార్టీ ఎందుకు కొట్లాడతలేదు? ప్రజల్లో ఎందుకు ఉంటలేదు? ఎందుకంటే చూసినా మనం అధ్యక్షుని పేరు ఇప్పుడు, ఇప్పుడు అని చెప్పేసి అంటున్నారు. సో ఇంకా అధ్యక్షుని పేరు వస్తలేదు. అలాగే ప్రజలలో కూడా 800 ఎమ్మెల్యేలు, 800 ఎంపీలు గెలిపించినామని చెప్పి ప్రజలు అంటారు. సో ఎందుకు కొట్లాడతారు? ఇటు బీఆర్ఎస్ ఎక్కడ చూసినా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గానే కనిపిస్తుంది. కానీ బీజేపీ ఎందుకు మాట్లాడతలేదు అని చెప్పేసి కూడా నడుస్తుంది. అసలకి బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ ఏడుంది? హ్మ్. ఫార్మ్ హౌస్‌కి స్థిరమైపోయింది. అదసలు బయటనే కనిపించట్లేదు. హ్మ్. ఏదో మేము ఉన్నాము అని చెప్పి ఆడాడ వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. దానికి కారణం ఏందంటే గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళు తెలంగాణ ప్రజలను మోసం చేసి దండిగా డబ్బులు దోచుకున్నారు. హ్మ్. ఆ దండిగా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఖర్చు పెడుతున్నారే గానీ హానెస్ట్‌గా మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు లేదు. హ్మ్. భూస్థాపితం అయిపోయింది. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌లలో క్యాండిడేట్‌ని నించోబెట్టడానికి ఆళ్ళకి గతి లేకుండా పోయింది. హ్మ్. అంటే వాళ్ళు భూస్థాపితం అయిపోయారు. బీజేపీ వర్సెస్ కాంగ్రెసే మన రాష్ట్రంలో ఉంది. హ్మ్. అండ్ ఇంకొకటి కాంగ్రెస్ గూడా ఈ రోజు మేమేదో పోరాడాలి, మేము కొట్లాడాలి అన్న అవసరం లేకుండా ఎందుకున్నాము అనంటే మేము పోరాడుతున్నాం. హ్మ్. పోరాడతలేమని గాదు. హ్మ్. కానీ అయినా గూడా మేము పోరాడకున్నా గూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపం ఏందో అన్నది ప్రజలకు తెలిసిపోయింది. హ్మ్. ఎందుకంటే తులం బంగారం ఇస్తా అన్నారు. హ్మ్. అధికారంలోకొచ్చిన 100 రోజులల్ల ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క గుడి దేవుడి సాక్షిగా 100 రోజులలో మేము మీకిచ్చిన హామీలిస్తామని జెప్పారు. ఏమిచ్చారు? తులం బంగారం ఎక్కడుంది? పెళ్లిలైనోళ్ళకి పిల్లలు గూడా పుట్టిండ్రు గానీ తులం బంగారం దిక్కు తెలవదు. హ్మ్. అమ్మాయిలకు స్కూటీలిస్తా అన్నారు. అమ్మాయిలు ఇప్పటికి గూడా ఎండలోనే తిరుగుతున్నారు. హ్మ్. నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. రుణమాఫీ చేస్తా అన్నారు. కౌలు రైతులకు 15,000 ఇస్తా అన్నారు. ఇంతవరకి గూడా ఎక్కడ ఎవరికీ జరగలే గాబట్టి, హ్మ్. ఈ రోజు ప్రజలే వాళ్ళని ఓడగొడతారు. మేము ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. హ్మ్. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసే తప్పులే మాకు ఈజీగా క్యాంపెయినింగ్ అయిపోతున్నాయి. హ్మ్. దాని తర్వాత మీరు అడిగిర్రు మీ రాష్ట్ర అధ్యక్షులను ఎందుకు ఇంతవరకు ఎంచుకోవట్లేదు అని చెప్పి. అదే టీఆర్ఎసే గాని, కాంగ్రెసే గాని, ఎంఐఎం వీళ్ళందరిలల్లా హ్మ్. రాష్ట్ర అధ్యక్షులే గాని, వాళ్ళ పార్టీ అధ్యక్షులు తీసుకోవాలి అనుకుంటే వాళ్ళు ఎంత ఈజీ అంటే ఆళ్ళు నలుగురు, ఐదుగురు కూర్చొనే చేసుకుంటారు, నిర్ణయిస్తారు. హ్మ్. కుటుంబ పార్టీ పాలన. అదే కేసీఆర్ అంటే కేసీఆర్, కవిత, హరీష్ రావు, ఈ కేటీఆర్. కేటీఆర్ ఈ నలుగురే కూర్చుంటారు. ఎంఐఎం అంటే ఓవైసీ బ్రదర్సే కూర్చుంటారు. హ్మ్. అదే ఇప్పుడు కాంగ్రెస్ అంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఈళ్ళే కూర్చుంటారు. హ్మ్. కాబట్టి ఆళ్ళకి ఈజీగా అయిపోతది. కానీ మాదట్లా గాదు. హ్మ్. లార్జెస్ట్ మెంబర్‌షిప్ ఉన్న పార్టీ మాది.
సుమారుగా 12 కోట్ల మంది మేము ఉన్నాం జనాభా. కాబట్టి వీళ్ళందరినీ సేకరణ చేసిన తర్వాత నిర్ణయిస్తారు. మాది ఏదైనా ప్రణాళికబద్ధంగా స్టెప్ వైజ్ గా వెళ్తారు. ఫస్ట్ మండలాధ్యక్షులని నిర్ణయించే ముందు బూత్ అధ్యక్షులను నిర్ణయిస్తారు. బూత్ అధ్యక్షులను ఎంచుకున్న తర్వాత వాళ్ళందరూ కలిసి ఒక మెజారిటీ తోటి మండలాధ్యక్షులు అందరూ మళ్ళా ఒక మెజారిటీ తోటి జిల్లా తర్వాత రాష్ట్రం. సో ఇట్స్ స్టెప్ వైజ్ ప్రాసెస్ కాబట్టి టేక్స్ టైం. ఓ 4-5 కూర్చొని ఏదో కుటుంబంగా చేసేది కాదు. ఇది ఒక పెద్ద పార్టీ. ఆ పార్టీలో ప్రతి ఒక్కరిది కూడా వాళ్ళని స్వాగతించాలి, వాళ్ళ నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి టైం తీసుకుంటుంది. సో ఇంకోటి మేడం, కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ అని చెప్పేసి అడవిలో ఉన్న నక్సలైట్లు కావచ్చు, అడవిలో ఉన్న వాళ్ళందరూ కూడా చంపేస్తుంది. కానీ వాళ్ళందరూ కూడా మన ఇండియన్సే. సో మన ఇండియన్సే బీజేపీ ప్రభుత్వం చంపుతుందని చెప్పేసి ఇటు వామపక్ష పార్టీలు కావచ్చు, లెఫ్ట్ హ్యాండ్ పార్టీలు కూడా వీళ్ళన్నీ కూడా ఆరోపిస్తున్నాయి. ఇటు దింద్రాపల్లిలో ధర్నా కూడా చేస్తున్నాయి. సో ఎందుకు అట్లా అంటే మన పౌరులని మనమే ఎందుకు చంపుతున్నామని చెప్పేసి ఒక క్వశ్చన్ రైజ్ చేస్తారు. సో మీరేం చెప్తారు? అసలుకి కమ్యూనిజం, లెఫ్ట్ ఐడియాలజీ ఎక్కడుంది? ఒకప్పుడు దొర పాలిస్తుంటే, రాజులు పాలిస్తుంటే దొరలు పాలించొద్దు, ప్రతి ఒక్క పేద ప్రజలకు న్యాయం జరగాలి, దొర వద్దు అని చెప్పి పోరాడిన వాళ్ళు నక్సలిజం. కమ్యూనిజం స్టార్ట్ అయిందే అక్కడి నుంచి. ఈ రోజు దొర ఎక్కడ పాలిస్తున్నారు? నేను అదే కమ్యూనిస్ట్ లీడర్లను అడుగుతున్నా. ఈ రోజు ధర్నా చేసేటోళ్ళని దొర పాలన వద్దు, నియంతృత్వ పాలన వద్దు అని చెప్పి మనం పోరాడితే, కామన్ పబ్లిక్ మనం పోరాడితే, అదే దొరల కింద వాళ్ళు ఇచ్చే బిర్యానీ పొట్లాలకు అని చెప్పి వాళ్ళకి అమ్ముడు పోయిన కమ్యూనిస్ట్ లీడర్ ఆ దొర కేసీఆర్ గారు. మళ్ళీ ఇవాళ కూడా సెక్యులరిజం అని చెప్పి మాట్లాడేటోళ్ళు అన్యాయం చేస్తున్నారు పేద ప్రజలకు అని తెలిసి, తప్పుడు హామీలు ఇచ్చి ఓట్ల కోసం వాళ్ళని మొత్తం మోసం చేస్తున్నారని తెలిసి కూడా ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ దగ్గర ఉన్నారు. కమ్యూనిజం ఎక్కడుంది? వేర్ ఇస్ దట్ ఐడియాలజీ? ఆ రోజు ఐడియాలజీ వచ్చిందే పేద ప్రజల కోసం అని చెప్పి, ఈ రోజు ఆ పేద ప్రజలను మోసం చేస్తుంది ఆ ఐడియాలజీ. కాబట్టి కమ్యూనిజం ఇస్ అన్ ఓల్డ్ ఐడియాలజీ. ఐ థింక్ ఇట్స్ అ గాన్ ఐడియాలజీ. ఏదో ఆ 4-5 లీడర్లు జెండాలు మోసిన వాళ్ళు మేము ఉన్నామని చెప్పి చెప్పుకోవడానికి ధర్నాలు అవన్నీ చేస్తున్నారు. కానీ నిజంగా కూడా ప్రజలలో అదంతా ఏమీ లేదు. నక్సలిజం అన్నది ఏంది? పేద ప్రజలను కాపాడాలి. మళ్ళా అదే నక్సలిజం పేర్ల పైన పోలీసోళ్ళని చంపుతున్నారు, అదే కమ్యూనిజం పేరు పైన పోలీసోళ్ళని చంపుతున్నారు, రాజకీయ నాయకులను చంపుతున్నారు, అమాయక ప్రజలను చంపుతున్నారు. వాళ్ళు ఇండియన్స్ కాదా? ఆ పోలీసు వాళ్ళు ఇండియన్లు కాదా? వాళ్ళు మన పాకిస్తాన్ వాళ్ళ, బంగ్లాదేశ్ వాళ్ళు, వాళ్ళు కూడా ఇండియన్సే. మళ్ళీ వాళ్ళని చంపినప్పుడు నీ కమ్యూనిజం ఎందుకు గుర్తుకు రాలేదు? అంటే కమ్యూనిజం నాయకులు అని అంటున్నారు చూడ, బ్లడ్ కమ్యూనిజం మాటలు, ఆ ఐడియాలజీలనే వాళ్ళు తప్పు ఉంది. ఏది కావాలని వాళ్ళు కోరుకున్నారో వాళ్ళ అదే వద్దనుకొని ఈ రోజు పోరాడుతున్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళ గురించి మనం సీరియస్ గా తీసుకోవచ్చు. సో ఇది ఆపరేషన్ కగార్ అని చెప్పేసి, సో కంప్లీట్ ఆపరేషన్ కగార్ అని చెప్పేసి ఆదివాసులు ఏదైతే అడవిలో ఉన్నాయో అడవిలో ఉన్న సంపదన అంతా కూడా ఏదైతే ఉందో అదంతా అదాని అంబాలి కట్టబెట్టడానికి సో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ అనేది తీసుకొచ్చింది. అందులో మెయిన్ చూసుకుంటే ఆదివాసులనే చంపుతుంది, వాళ్ళని తీసుకెళ్లి చంపేస్తుంది అని చెప్పేసి ప్రధానంగా ఆరోపణ చేస్తున్నారు. మీరే అన్నారు అది ఆరోపణ అని. సరే, రియల్లీ కూడా ఆరోపణ. ఏ రోజు కూడా ఏ ప్రభుత్వమే గాని పేద ప్రజలను అన్యాయం చేయాలి అని అనుకుంటే ప్రజలే వాళ్ళకి తీర్పునిస్తారు. రేపు వచ్చే ఎలక్షన్లలో గానో ఏదో కానీ ప్రజలే వాళ్ళకి తీర్పునిస్తారు. ఆ లోపు పొలిటికల్ గా మేం బాగుపడాలి, మమ్మల్ని అంటే మేమున్న అధికారంలో ఉన్నాం కాబట్టి మేం బాగుపడాలని ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెసే గానీ కొంతమంది లీడర్లే గానీ పార్టీ కండువా కప్పుకున్న వాళ్ళు అగేన్స్ట్ గా మాట్లాడతారు. ఇక వాళ్ళ వృత్తి ధర్మం లాగా కండువా కప్పుకున్నాం కాబట్టి మాట్లాడాలని మాట్లాడతలే గానీ నిజం కూడా అదేమి కాదు. ఏ ఆదివాసు పౌరులకు గానీ ఎవరికి కూడా అన్యాయం జరగదు. నక్సలిజము, కమ్యూనిజము, లెఫ్ట్ ఐడియాలజీ తోటి వచ్చి అదే పేద ప్రజలను, అదే ఆదివాసీ ప్రజలను ఎదగకుండా, వాళ్ళు చదువుకోకుండా, వాళ్ళు ఉద్యోగాలు చేయకుండా, వాళ్ళు మంచిగా అమెరికాకి ఆడికి పోకుండా వాళ్ళని ఎవరైతే కాలు పట్టుకుంటున్నారో అట్లాంటి ఐడియాలజీని ఈ రోజు మొత్తము కూడా బయటికి తీసుకొచ్చి తప్పు ఏదో నిరూపిస్తున్నారు. అంతేగాని మీరు అంటారు కొంతమంది కమ్యూనిస్ట్ లీడర్లు ఉంటారు, పేద ప్రజలు అంటే గొప్ప ప్రజలు గొప్పోళ్ళు కావద్దు, అదానీలు అంబానీలు కావద్దు, అందరం కూడా పేద ప్రజల భేదంగానే బ్రతకాలి అని అంటారు. మళ్ళీ అట్లాంటప్పుడు ఈ రోజు షాపింగ్ మాల్సే గానీ, సినిమా థియేటర్లే గానీ, ఈ లైఫ్ స్టైలే గానీ ఎలా పెరుగుతుంది? అందుకని చెప్పి ఆ ఐడియాలజీ అన్నది వేస్ట్ అయిపోయింది. అందుకే ఈ రోజు కనుమరుగైపోయారు వాళ్ళందరూ. కేవలం ఆ స్తూపాలు, ఆ జెండాలకే మిగిలిపోయారు. సో వాళ్ళు కనుమరుగైపోయారని మీరు కనుమరుగు చేసేస్తున్నారా? కనుమరుగు అయిపోయింది మేం కాదు, ప్రజలే వాళ్ళని కనుమరుగు చేస్తారు. ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళే ఉన్నారు. రీసెంట్ గా కూడా మన రాష్ట్రంలో వాళ్ళ ఎలక్షన్స్ అయినప్పుడు వాళ్ళు ఏం చేశారు? కాంగ్రెస్ తో చేతులు కలిపారు. దొరపాలన అది, ఒక కుటుంబ పాలన. మీరు వద్దనేదే కుటుంబ పాలనలు, ఆ దొరపాలన వద్దనే కదా మీరు వచ్చింది, మీ ఐడియాలజీయే అది. అట్లాంటిది మీరే ఆ మాటలు మాట్లాడితే ఎట్లయితే? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.